కాకినాడ 16వ డివిజన్లో మున్సిపల్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పర్యటించి స్థానిక సమస్యలను తెలుసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా త్రాగునీటి లీకేజీని వెంటనే మరమ్మతు చేయాలని, అవసరమైన ప్రాంతాల్లో వీధి దీపాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ సమస్యలను పరిశీలించిన కమిషనర్ ప్రధాన డ్రైన్లను శుభ్రం చేయాలని సూచించారు. డ్రైన్లపై ఆక్రమణలు చేయడం వల్ల పారిశుధ్య పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు సహకరించాలని కోరారు. త్రాగునీటిని ఎప్పటికప్పుడు పరీక్షించి సురక్షిత నీటిని అందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ప్రాంతంలో అధికంగా ఉన్న వీధి కుక్కలను పట్టుకుని స్టెరిలైజేషన్ చేసి తిరిగి వదిలే చర్యలు చేపడతామని తెలిపారు. నగరంలో మిగిలి ఉన్న స్వాతంత్ర దినోత్సవ ఫ్లెక్స్లను తొలగించాలని టౌన్ ప్లానింగ్ వార్డ్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. చిన్నారుల భద్రత దృష్ట్యా అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వం ప్రజల సహకారంతోనే నగర అభివృద్ధి సాధ్యమని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ పృథ్వీచరణ్, ఏఈలు అర్జున్, ఆదినారాయణ, ఎస్ఎస్ రాంబాబు, టీడీపీ ట్రస్ట్ ఇన్ఛార్జ్ ప్రకాష్, వార్డ్ కో ఇన్ఛార్జ్ చింతా సతీష్, కరుపు సింహాద్రి, మడ్డు విజయ్ కుమార్, బొందు నరేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఏటిమగలో ఉన్న ఈ అపార్ట్మెంట్స్ కి విజిట్ చేయడం జరిగింది. 16 వాటికి వస్తుంది అనుకుంటాను ఈ ఏరియా. ఇక్కడ మనకి మన స్థానిక నాయకులతో అదేవిధంగా ప్రజలతో కూడా మమేకం అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ కొన్ని విషయాలు నేను ఐడెంటిఫై చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఒక సీపేజ్ ఉంది, అక్కడ లీక్ అవుతుంది. ఇప్పుడు ఏగత చెప్పి ఆ లీకేజ్ని వితిన్ 5-6 అవర్స్లో లేకపోతే మధ్యాహ్నం కల్లా రిపేర్ చేసి సాయంకాలం కల్లా రెక్టిఫై చేయమని చెప్పడం జరిగింది. అది సాయంకాలం కల్లా కంప్లీట్ చేయమని చెప్పడం, సాయంకాలం కల్లా 80% కూడా కంప్లీట్ చేస్తాం. రెండో విషయం చూసినట్లయితే మనకి స్ట్రీట్ లైట్స్ కొన్ని చోట్ల సెంటర్స్లో పెద్ద లైట్లు వేయమని ఏఈ గారు చెప్పడం జరిగింది. సెంటర్లో పెద్ద లైట్ కూడా మనకి వేయటం జరుగుతుంది. కరెక్ట్గా ఈ లైట్లు ఏదైతే ఉన్నదో చిన్న లైటింగ్ వస్తుంది కాబట్టి ఈ లైట్లు మార్చి పెద్ద లైట్లు వేసి ఎక్కడైతే మనకి లైట్లు ఇంకా ప్రాబ్లం ఉందో అక్కడ కూడా రెక్టిఫై చేయమని చెప్పడం జరిగింది. ఇంకా మూడో విషయంకి వచ్చినట్టయితే డ్రింకింగ్ వాటర్ విషయంలో మనం టెస్ట్ చేసి మంచిగా నీరు అందిస్తున్నాము. ఎవరికి ఈ విధంగా ఏ విధమైన డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదు మన కాకినాడ సిటీలో. అందరూ కూడా ఈ సురక్షితమైన వాటరు టెస్ట్ చేసి మరీ ఇస్తున్నాము. ఇప్పుడు మన ఏఈ గారు కూడా ఉన్నారు. ప్రతి ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా ప్రతి చోట మనకి 50 వార్డులు ఉన్నాయి. 50 వార్డులను కూడా ప్రతి చోట కూడా టెస్టులు చేసి వాటర్ అందించడం జరుగుతుంది. కాబట్టి డ్రింకింగ్ వాటర్ విషయంలో ఎవరు కూడా ఏ విధమైన ఆందోళన చెందాల్సిన విషయం లేదు. ఇది కొంచెం రైనీ సీజన్గా ఉంది కాబట్టి కొన్ని చోట్ల జాండీస్ ప్రాబ్లం ఉంది కాబట్టి తాగినప్పుడు కొంచెం వేడి చేసిన తాగితే హైలీ జైనిక్ ఉంటుంది. మనకు ఆరోగ్యపరంగా కూడా ఏదైనా సమస్యలు ఏర్పడవు. ఇక 4వ చూసినట్లయితే శానిటేషన్ చూసినట్లయితే ఇక్కడ మనకి కొన్ని డ్రైన్స్ ఉన్నాయి. మనకి సమ్మర్ డీసెల్టేషన్లో భాగంగా ఈ మెయిన్ డ్రైన్స్ అన్ని కూడా క్లీన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రక్కన అక్కడ ఉన్న ఈ రైట్ సైడ్ డ్రైన్ కూడా ఇప్పుడు క్లీన్ చేయలేదు. మనకి ఎంహెచ్ గారు చెప్పి ఆ మెయిన్ డ్రైన్ కూడా క్లీన్ చేయమని ఆదేశించడం జరిగింది. ఆ మెయిన్ డ్రైన్ కూడా చిన్న ప్రక్రియ తీసుకొచ్చి ఆ మెయిన్ డ్రైన్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇదే చూడండి ఒకసారి, ఈ డ్రైన్ క్లీన్ చేయాలంటే ఇలా ఆక్రమణ చేసేసి డ్రైన్ మీద కట్టేస్తున్నారు. తద్వారా ఏమవుతుంది ఒకసారి మీరు వెరిఫై చేయండి. ఇట్లా చేసేయడం వల్ల డ్రైన్ ఎలా క్లీన్ చేస్తామో కొంచెం ఇబ్బంది అవుతుంది. ప్రజలు కూడా సహకరించాలి. దయించి మీరే డ్రైన్ మీద పూల మొక్కలు ఆక్రమించేసి వాళ్ళు అవి కట్టేస్తున్నారు. దానివల్ల కొన్ని డ్రైన్ క్లీన్ చేయడం కూడా ఇబ్బంది అవుతుంది. ప్రజలు కూడా సహకరించాలి. ప్రజలు ప్రభుత్వం సహకరించుకుంటేనే మనకి అనుకునే ఫలితాలు వస్తాయి. కాబట్టి ప్రజలు కూడా ఈ విషయంలో సహకరించడంగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ మనకి ఏటిమగలో డాగ్స్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉందని చెప్పారు. డాగ్ స్క్వాడ్ కూడా రావడం జరిగింది. డాగ్స్ కూడా స్క్వాడ్ వచ్చింది, వెహికల్స్ కూడా వచ్చినాయి. వీళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఈ డాగ్ స్క్వాడ్ మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉంటుంది, అప్ టు 12 o'clock వరకు. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఉన్నారో ప్రజలంతా ఉన్నారో మనకి డాగ్స్ ఉన్న ప్రాంతాలు మనకు చూపించినట్టయితే ఆ డాగ్స్ అన్ని కూడా మనం క్యాచ్ చేసి తీసుకెళ్ళి మళ్ళీ వాటికి స్టెరిలైజ్ చేసి
ఆపరేషన్ చేసి మళ్ళా వాటికి ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా మనం చేస్తాము. ఈ అవకాశాన్ని మరి అందరూ కూడా సద్వినియోగం చేసి మాకు సహకరించవలసిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. డాగ్స్ బెడద లేకుండా చేయటకే నేను ప్రయత్నం చేస్తున్నాము. మీ అంత సహకారం కూడా మాకు అందించి ఈ డాగ్స్ నిర్మూలనలో మీ సహకారం అందించవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి సిటీ ఎంట్రన్స్ లో ఈ ఫ్లెక్సీలు కొన్ని పెట్టారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. స్వాతంత్ర దినోత్సవం వెళ్ళిపోయినప్పుడు సుమారు 10 రోజులు అయిపోయింది. ఇంకా మరి ఫ్లెక్సీలు కొంతమంది ఇచ్చారు, తీసేయమని చెప్పినప్పుడు టౌన్ ప్లానింగ్ ఆల్సో దే ఆర్ డూయింగ్ దట్ వర్క్. అదేవిధంగా వార్డు సచివాలయంలో ఉన్న మన సెక్రటరీస్ మీ పరిధిలో ఉన్న ఫ్లెక్సీని తొలగించవలసిన బాధ్యత మీదని చెప్పాము. మరి ఇంకా కూడా ఎక్కడైతే ఉందో వారిని కన్సర్న్ బాధ్యత చేస్తూ వాళ్ళ పైన తగిన చర్య కూడా తీసుకుంటామని అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా సిబ్బంది సహకరించాల్సిందిగా నేను కోరుచున్నానండి. మనకి ఒక రోడ్డు ఇక్కడ స్పీడ్ బ్రేకర్ అడిగారు. పీపుల్లో ఎక్కువగా చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి లాస్ట్ టైం ఒక యాక్సిడెంట్ అయింది. చిన్నపిల్లలు ఉన్నారు, స్పీడ్కి వెళ్ళిపోతున్నారని చెప్పారు. ఇక్కడ కూడా ఒక స్పీడ్ బ్రేకర్ మనకి డిఈ గారికి ఏమని చెప్పాం, యూ కెన్ డూ దట్ థింగ్స్. ఇక్కడ అందరికీ లాస్ట్గా చెప్పేది ఏంటంటే, ఏదైనా ఇష్యూ ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకురండి, డెఫినెట్గా మేము పరిష్కరిస్తాము. అందుకోసం ప్రజలందరూ కూడా, ప్రజలు అధికారులు అంటే ప్రభుత్వం కలిస్తేనే మన ఏదైనా సమస్య పరిష్కరించుకోవచ్చు. కాబట్టి మీరంతా కూడా సహకరించగా మీ అందరినీ కోరుతున్నాను. ఇంకొకటి ఏంటంటే, మనకి ప్లాంటేషన్ కూడా మనం చేస్తున్నాము. మెయిన్ మనకి భానుగుడి దగ్గర ప్లాంటేషన్ చేసాము. అదేవిధంగా కొండైపల్లి దగ్గర కూడా ప్లాంటేషన్ చేసాము. ఇంకా కూడా రేపు త్వరలో మనకి రెడ్ క్రాస్ వారి సహకారంతో, జాయింట్ కలెక్టర్ గారి సహకారంతో మన ఇక్కడ కూడా ఎంఎస్ఎన్ చార్టీస్ దగ్గర కూడా త్వరలో మనం మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపడతాము. ప్రజలందరూ పాతిన మొక్కను కూడా ఎవరు కూడా రక్షించవలసిన బాధ్యత మనందరి పని ఉంది. కాబట్టి మీరందరూ కూడా చేయగలుగుతాం, చెరువు మొక్కను నాటుదాం అన్న సంకల్పంతో మీరందరూ కూడా ముందుకెళ్లాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను.